వర్గీకరణ బిల్లు క్లియర్ అయింది, చట్టబద్ధత వచ్చింది, నిన్న అసెంబ్లీ ఆమోదం తెలిపింది. సో దీంతో 3 గ్రూపులుగా గ్రూప్ ఏ, గ్రూప్ బి అండ్ గ్రూప్ సి, సో ఈ 3 గ్రూపులుగా డివైడ్ చేసి 1%, 9% అండ్ 4%, సో ఇట్లా కేటగిరీ వైజ్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ కొన్ని ఉపకులాలు ఉన్నాయి, అత్యంత వెనుకబడ్డ ఆర్థికంగా ఇబ్బందులకు గురైనటువంటి కమ్యూనిటీస్ ఉన్నాయి. అందులో మాదిగ ఉపకులాలు ఉన్నాయి, 1-2 మాల ఉపకులాలు కూడా ఉన్నట్టున్నాయి. దాని తర్వాత మాదిగ ఉపకులాలు ఉన్నాయి గ్రూప్ ఏలో, గ్రూప్ బిలో వాళ్ళకి 9%. ఆ తర్వాత మాల ఉపకులాలు కొన్ని ఉన్నాయి గ్రూప్ సిలో, వాళ్ళకి 4%. సో జనాభా ప్రాతిపదికన వాళ్ళకున్న సామాజిక వెనుకబాటు అండ్ అణచివేత, పేదరికము, ఇవన్నింటి కారణం తీసుకొని షమీమ్ అఖ్తర్ కమిషన్ ఈ నివేదిక రూపొందించింది. సో దానికి అసెంబ్లీ గతంలోనే ఆమోదం తెలిపింది, నిన్న ఏకంగా బిల్లు రూపంలోకి తీసుకొచ్చింది. నిన్న మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి, వర్గీకరణ ఎవరికీ వ్యతిరేకం కాదు, మాదిగలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే యత్నం, ఉద్దండులైన న్యాయవాదులతో కోర్టును మెప్పించాం, న్యాయపరమైన చిక్కులు రాకుండా బిల్లు పెట్టి ఆమోదించాం, రాహుల్ పట్టుదల వల్లే సాధ్యమైంది, 10 లక్షల మందితో సభ జరిపి కృతజ్ఞత చెప్పండి, ఆ ఊపుతో మరో 4 రాష్ట్రాల్లో అమలు చేయిస్తారు, మందకృష్ణ నాకు మంచి మిత్రుడే, భిన్నాభిప్రాయాలు లేవు, కానీ మోదీ కిషన్ రెడ్డి ఆయన నమ్ముతున్నారు, మోదీ కిషన్ రెడ్డినే ఆయన నమ్ముతున్నారు, అవకాశాన్ని అందిపుచ్చుకోండి, అండగా నిలవండి, మాదిగ ఉప సంఘాల నేతలతో ముఖ్యమంత్రి. ఒకటి, అసలు ఇందులో క్రెడిట్ ఎవరికి దక్కాలి అన్న విషయం ఆలోచిస్తే, క్రెడిట్ రేవంత్ రెడ్డికా, క్రెడిట్ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకా, క్రెడిట్ నరేంద్ర మోదీకా, క్రెడిట్ మందకృష్ణ మాదిగకా, ఎవరి స్థాయిలో వాళ్ళకి అంత క్రెడిట్ పోతుంది. దాంట్లో ఎవరిని తప్పుపట్టాల్సిన అక్కర్లేదు. ఇక్కడ విషయం ఏంటంటే, వర్గీకరణ అంశం దాదాపుగా 30 ఏళ్ల నుంచి నలుగుతున్నటువంటి అంశం. ఇందులో ఈ పోరాటాన్ని బలంగా ముందుకు తీసుకెళ్ళింది మందకృష్ణ మాదిగ. దాంట్లో రెండో ఆప్షనే లేదు. ఆయన చేసిన పోరాటాన్ని, ఆయన చేసిన నిఖార్సైన ఉద్యమాన్ని ఎవరు తప్పుపట్టడానికి అవకాశం లేదు. ఆయన ఆ పార్టీతో వెళ్ళిండు, ఈ పార్టీతో వెళ్ళిండు అంటే ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు, నేను ఏ పార్టీకి మద్దతు ఇచ్చినా, ఏ పార్టీ నాయకుడిని కలిసినా, ఇంకా ఏం చేసినా కేవలం ఆ వర్గీకరణ అంశం కోసమే అని చెప్తున్నారు. తప్పకుండా ఆయన చేసిన పోరాటానికి, ఆయన ముందుండి నడిపించినటువంటి ఆ ఉద్యమానికి, ఆ వర్గీకరణ విజయోత్సవానికి మూల స్తంభమైన మందకృష్ణ మాదిగ కూడా ఆ క్రెడిట్ దక్కుతుంది, ఆయనకు దక్కుతుంది. ఆయన చుట్టూ ఎవరైతే ఫౌండర్ మెంబర్స్గా ఆనాడు అది స్థాపించి నేటి వరకు తీసుకొచ్చిన వాళ్ళకి దక్కుతుంది. మందకృష్ణ మాదిగ కంటే, మోదీ కంటే, రాహుల్ కంటే, రేవంత్ కంటే ఎక్కువగా ఎవరైతే 6 ఈ వర్గీకరణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారో, 6-7 ఆ అమరవీరులకి క్రెడిట్ దక్కుతుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన ఆ త్యాగం వల్లనే, దానివల్లనే ఆ ఉద్యమం అన్నది మరింత ప్రజల్లోకి వెళ్ళింది. సో ఇది ఇక్కడ వీళ్ళకి వస్తుంది. అండ్ మోదీ అండ్ బీజేపీకి ఎట్లా ఈ క్రెడిట్ వచ్చే అవకాశం ఉంది ఎంతో కొంత అంటే, ఖచ్చితంగా వాళ్ళు అనుకూలంగా ఉండడం, కేంద్ర ప్రభుత్వం నుంచి వర్గీకరణ జరగడానికి సరే వాళ్ళు అయిన తర్వాత, సుప్రీంకోర్టు డైరెక్షన్ తర్వాత బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది ఇదంతా మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఒక అంశం, అది పొలిటికల్ రాజకీయం కోసం చేసినా, ఇంకో దానికోసం చేసినా పక్కన పెట్టండి. ఖచ్చితంగా రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయి ఎవరు చేసినా. సో మోదీ కానీ, బీజేపీ కానీ ఈ వర్గీకరణ అంశాన్ని తేల్చాలి అన్న దాంట్లో వాళ్ళు ఆలోచించి ఒక అడుగు స్టెప్ వేశారనడంలో సందేహం లేదు. ఇది సుప్రీంకోర్టు కదా, మోదీకి ఏం సంబంధం కదా అని మనం అనొచ్చు. ఇవాళ రేపు మనం ఓపెన్గా మాట్లాడుకుంటే అది ఇంకో రకంగా ఉంటుంది. సో అట్లా వాళ్ళ పాత్ర వాళ్ళది ఉన్నది. ఇక్కడ ముఖ్యమంత్రి ఇమీడియట్గా రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు డైరెక్షన్ రాగానే అసెంబ్లీలో ఇమీడియట్గానే ప్రకటించిండు, మొట్టమొదటి రాష్ట్రం మనమే చేయబోతున్నామని. అందులో భాగంగా ఆయన ఇమీడియట్గా ఏకసభ్య కమిషన్ వేసిండు. షమీమ్ అఖ్తర్ నేతృత్వంలో కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ రాగానే ఉపసంఘము అంతా ఒక యుద్ధ ప్రాతిపదికన తీసుకొని, ఒకవైపున మందకృష్ణ 1,00,000 డప్పులు 1,000 గొంతులని అనగానే ఇక్కడ రేవంత్ రెడ్డి ఈ బిల్లుకి ఆమోదం తెలిపేసిండు. సో ఇట్లా ఎవరి లెవెల్లో వాళ్ళు ఈ వర్గీకరణ దీంట్లో క్రెడిట్ వాళ్ళకి చెందుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఇది చేయడం అన్నది చాలా గొప్ప విషయమే, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే వేరే ఏ రాష్ట్రం చేసిందండి? బీజేపీ ఉన్న రాష్ట్రాల్లో ఎవరన్నా, బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎవరన్నా చేసిరా? లేదు కాంగ్రెస్ ఉన్న ఇంకేదన్నా రాష్ట్రం వేరే ఎవరన్నా చేసిరా? చంద్రబాబు నాయుడు ఆనాడే అంతకుముందు చేసిండు, ఆయన 94 ఆ సమయంలో. మరి ఇప్పుడు ఆయన ఎందుకు ఇమీడియట్గా రెస్పాండ్ చేయట్లేదు? సరే కమిషన్ వేసి ఉండొచ్చు, దానికి కొంత సమయం పడుతుండొచ్చు అనుకోండి,
కానీ వీళ్ళంతా ఫాస్ట్గా వాళ్ళు ఎందుకు రియాక్ట్ కాలే? సో ఖచ్చితంగా గవర్నమెంట్ని ఈ విషయంలో అభినందించాల్సిందే. ఇంకా దీన్ని నాంచకండి. ఇంకా మళ్ళీ దీంట్లో ఏదో వచ్చింది, అయిపోయింది. మళ్ళీ రాజ్యాధికారం దిశగా ఈ పోరాటం జరగాలి. ఎవరు 100% చేయలేరు, 90%, 95% జరగవచ్చు. మందకృష్ణ మాదిగ లేవనెత్తిన అంశాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకు ఆయన ఇంతకుముందు గ్రూప్ సిలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి గ్రూప్ ఏలో ఎట్లా పెడతారు అన్న ఒక పాయింట్ రేజ్ చేస్తున్నారు, 1-2 కులాలకు సంబంధించి. ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. భవిష్యత్తులో అవసరమైతే మార్చడానికి ప్రయత్నం చేయాలి. దానికి అవసరమైతే కమిటీ చేసే ప్రయత్నం చేయండి, తప్పలేదు. కానీ ఉన్నదాన్ని మాత్రం ఇమీడియట్గా యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇంకా దీన్ని రప్చర్ చేయకండి, ఇంకా నాంచకండి.